అందరికీ నమస్తే అండి. స్టార్ట్ చేసుకుందామా? స్కాంద పురాణం. అందులో పార్వతీదేవి తపస్సు గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. పార్వతి శివుడు ఇలా ఉండగా పార్వతి శివుడు మదన్ని దహించటం చూసి అక్కడే ఉండి తపస్సు చేయటం ప్రారంభించింది. హిమవంతుడు మేనక అక్కడికి వచ్చి, తల్లి, నువ్వు ఈ విధంగా శ్రమ పడటం మేము చూడలేకుండా ఉన్నాం, తపస్సు చాలించి ఇంటికి రా అని తల్లిదండ్రులు ఇద్దరు బతిమాలి అడుగుతారు. అమ్మా, నేను ఇంటికి రాను, మదనుని దహించిన పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చేంత వరకు నేను తిరిగి ఇంటికి రాను అని పార్వతీదేవి చెప్తుంది. శివుని ఆరాధించటం చాలా కష్టం. దేవతలందరూ ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వారికే సాధ్యం కానీ శివుణ్ణి నీవు ఎలా స్వాధీనపరుచుకుంటావు అని హిమవంతుడు పార్వతిని అనునయంగా అడుగుతాడు. అమ్మా, నా ప్రతిజ్ఞ విను. నేను గొప్ప తపస్సు చేసి శివుడు ఇక్కడికి వచ్చేటట్లుగా చేస్తాను, నన్ను వరించేటట్లుగా చేస్తాను, రుద్రుని రుద్రత్వం నశించేటట్లుగా చేస్తాను అని చెప్పి పార్వతి పరమ సమాధి స్థితికి చేరుకుంటుంది. జయ, విజయ, మాధవి, సులోచన, సుశ్రుత మొదలైన చెలికెత్తలు ఆమెతో అక్కడే ఉండిపోయారు. మదనుడు శివునిచే దహించబడిన ప్రదేశంలో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని దానిపై పార్వతి నిలబడి తపస్సు చేయటం ప్రారంభించింది. మొదట నీరు తాగటం మానేసింది. తర్వాత ఆకులు తింటూ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. అటు తర్వాత ఆకులు కూడా తింటం మానేసి, పచ్చి ఆకులు తింటం మానేసి ఎండుటాకులు తింటం ప్రారంభించింది. అప్పటి నుంచే పార్వతిని అపర్ణ, అపర్ణ అంటే ఎండిపోయిన ఆకులు తిన్నది కాబట్టి ఆవిడికి అపర్ణ అని పిలవటం ప్రారంభించారు. తర్వాత కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేస్తోంది. ఇప్పుడు ఇంకా ఆహారం లేదు. ఈ విధంగా వేల కొలది సంవత్సరాలు తపస్సు చేసింది పార్వతీదేవి. హిమవంతునికి చాలా కోపం వచ్చింది. మేనకం తీసుకుని అక్కడికి వచ్చాడు. అమ్మాయి, నువ్వు ఈ రకంగా కష్టపడ్డ మేము చూడలేకపోతున్నావు, తండ్రి కదా మరి. విరక్తుడైన శివుడు నీకు ఏ విధంగా కనపడతాడు? నీవా తరుణివి, బాలవి, కాబట్టి తపస్సు చాలించి ఇంటికి తిరిగిరా అని కోపంగా చెప్తాడు. మేనక సహ్యాద్రి, మేరువు, మంధర, మైనాక పర్వతాలు కూడా పార్వతిని తపస్సు చాలించమని ప్రార్థించే. మేనకతో పాటు మిగిలిన పర్వతాలు కూడా సహ్యాద్రి, మేరువు, మంధర, మైనాక పర్వతాలు కూడా బతిమాలేవి. అమ్మా, నాన్న, నేను ముందు చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? నా ప్రతిజ్ఞ వినండి. మదనుణ్ణి సంహరించిన శివుణ్ణి నేను ఇక్కడికి తీసుకొచ్చి వివాహం చేసుకునేటట్లుగా చేస్తాను. మీరు భయపడకండి, ఇంటికి వెళ్ళండి అని వాళ్ళని సాగనంపి తిరిగి తాను తపస్సు చేసుకోవటం ప్రారంభించింది. పార్వతి ఉగ్రమైన తపస్సుకి చరాచర ఈ లోకమంతా తప్పించిపోయింది. దేవదానవులందరూ బ్రహ్మను శరణు పొందారు. పార్వతీ తపస్సు వల్ల దావానలం రాబోతోంది అని గ్రహించి, దావానలం అంటే అగ్ని అన్నమాట, అంతా అగ్ని చుట్టుముట్టేస్తుంది అని గ్రహించి బ్రహ్మ దేవతలను తీసుకుని పాల సముద్రానికి చేరాడు. ఓ మహావిష్ణు, పార్వతి తపస్సు వల్ల లోకాలన్నీ తప్పించిపోతున్నాయి, మమ్మల్ని రక్షించు, పార్వతి తపస్సు విడిచిపెట్టేటట్లుగా చెయ్యి అని బ్రహ్మాది దేవతలు నారాయణ్ణి ప్రార్థించారు. రండి, అందరం కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాం, మనందరం పార్వతిని గురించి పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం అని చెప్పి బ్రహ్మాది దేవతలందరినీ తీసుకుని శ్రీమన్నారాయణ మహేశ్వరుని దగ్గరికి వెళ్ళాడు. సముద్రానికి ఆవల వైపు యోగ సమాధిలో ఉన్న పరమేశ్వరుని చూసి దేవతలందరూ పరమేశ్వరుణ్ణి స్తుతించారు. బ్రహ్మాది దేవతలు స్తుతించగానే శివుడు తన కోపాన్ని ఉపశమింపచేసుకుని, దేవతలారా, మీరందరూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. పరమశివ, తారకుడనే రాక్షసుడు దేవతలందరినీ బాధిస్తున్నాడు. ఆ తారకుడు నీ కొడుకు చేతిలోనే మరణిస్తాడు. కాబట్టి నీవు సంతానం పొందాలి అంటే పార్వతిని వివాహం చేసుకోమని ప్రార్థించడానికి మేమందరం వచ్చాం అని దేవతలు విన్నవించుకుంటారు. దేవతల ప్రార్థన విని పరమేశ్వరుడు, నేను పార్వతిని వివాహం చేసుకున్నట్లయితే దేవతలు, మునులు, ఋషులు కామాన్ని ఆశ్రయించి మోక్షాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు నేను గాని వివాహం చేసుకుంటే వీళ్ళందరిలో కూడా మార్పు కలుగుతుంది, మోక్షం అనేది వాళ్ళకి ఉండదు. అందరూ మోక్షాన్ని పొందటానికే నేను మదనుణ్ణి దహించి వేశాను.
పార్వతికి మదన్ని బతికించడానికి తగిన అధికారాలు ఇచ్చాను అని చెప్పి శివుడు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా పరమేశ్వరుడు ధ్యానంలో ఉండగా నందీశ్వరుడు బ్రహ్మాది దేవతల్ని అక్కడి నుంచి పంపించేశాడు. పార్వతి చేసిన తపస్సుకి రుద్రుడు కూడా భయపడ్డాడు. ఆమె తపస్సుకు భయపడి శివుడు పార్వతి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చాడు. బ్రహ్మచారి వేషం వేసుకుని పార్వతి దగ్గరకు వచ్చి, సఖులారా, ఈ సుందరి ఎవరు, ఎందుకు తపస్సు చేసుకుంటోంది అని అక్కడున్న ఆమె చెలికత్తెలున్నారు కదా, వాళ్ళని ఏమీ తెలియనట్లుగా అడుగుతాడు. ఈ పార్వతి హిమవంతుని పుత్రిక, రుద్రుని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తోంది అని చెలికత్తేగు జయ ఆ బ్రహ్మచారికి విన్నవించింది. ఆ బ్రహ్మచారి ఎవరో వాళ్ళకి తెలియదు. బ్రహ్మచారి ఒక్క నవ్వు నవ్వి, సఖులారా, ఈ పార్వతి మూఢురాలు, రుద్రుని వివాహం చేసుకోవడానికి తపస్సు చేయాలా? ఆ పరమశివుడా అమంగళకరుడు, కపాలం ధరించినవాడు, శ్మశానం నివాసంగా కలవాడు. అలాంటి అమంగళకరుణ్ణి పార్వతి వివాహం చేసుకున్నట్లయితే ఈమె కూడా అశుభరాలవుతుంది. ఆ పరమేశ్వరుణ్ణి దక్షుడు యజ్ఞబాహ్యునిగా చేశాడు. మరి ఈ రుద్రుడు శవభస్మాన్ని రాసుకుంటాడు, చర్మం ధరిస్తాడు. అటువంటి వానితో ఈమెకి ఏం పని అని పలకగానే పార్వతి కోపంతో, జయ, విజయ, ఈ వటువుతో మీకేం పని? ఇతను మోసగాడు, దేవతలను నిందిస్తున్నాడు, ఇతన్ని పంపించేయండి అని పార్వతి ఆజ్ఞాపిస్తుంది. అయినా మాయా బ్రహ్మచారి ధైర్యంగా అక్కడే నిలబడి, సుందరి, ఎందుకు కోపం? అందరూ అనే మాటలే నేను అన్నాను. అందరూ భిక్షు అని పిలుస్తారు కదా. పార్వతి చక్కని రూపం గలది, శివుడు విరూపాక్షుడు అంటే వికృతమైన రూపం కలవాడు అని అర్థం. విరూపాక్షుడు, ఎవరైనా శివుణ్ణి చూశారా? కామంతో ఉన్నవాడికి సదాశివుడు దుర్లభుడు, కోరికలు ఉన్నవాడికి పరమశివుడి యొక్క అనుగ్రహం తొందరగా ఉండదు అని చెప్తూ, అటువంటి వాడిని ఏ విధంగా పతిగా పొందుతుంది పార్వతి? అయినా పార్వతికి కోపం ఎందుకు? తాపస్సులకి కోపం ఉండొచ్చా? కామ క్రోధాలను వదిలిపెట్టాలి. జ్ఞానం చేత మనస్సులో శివుణ్ణి ధ్యానించాలి. ఆ విధంగా ధ్యానించిన వాళ్ళకి శివుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పి బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు అంతర్ధానమైపోయాడు. అంటే నేను రావాలి అంటే మార్గాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట శివుడు వచ్చి. పార్వతి ఆత్మజ్ఞానంతో పరమేశ్వరుణ్ణి ధ్యానించింది. పరమేశ్వరుడు బాహ్యంగా పార్వతి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నీకు కావలసిన వరం కోరుకో అని మహేశ్వరుడు పలకగా, దేవేశ, నీవు నా నాథుడివి, నువ్వు చేసిన దక్షయజ్ఞ వినాశనాన్ని మరిచిపోయావా? దేవకార్య సిద్ధికి నేను మేనక గర్భంలో జన్మించాను. మన కుమారుడు తారకుణ్ణి సంహరిస్తాడు. అందువల్ల మీరు నన్ను వెంటనే వివాహం చేసుకోవటానికి నా తండ్రి అనుమతిని పొందండి అని చెప్పింది పార్వతి. అలాగా అన్నవ్వుతో పరమేశ్వరుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇంతలో హిమవంతుడు, మేనక పార్వతిని చూడటానికి అక్కడికి వచ్చారు. పార్వతి ఆనందంగా ఎదురు వెళ్ళి, తండ్రి, నాకు శివుడు ప్రత్యక్షమై నన్ను వరించాడు. పరిణయానికి నా తండ్రి అనుమతి తీసుకోమని పార్వతి చెప్పగానే పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు అంటుంది. హిమవంతుడు ఆనందంతో బంధువులను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. పర్వతాలన్నీ పార్వతిని తీసుకొస్తున్నారు. దేవదుందుబులు, శంఖం, తూర్యం మొదలైనవన్నీ మోగుతున్నాయి. పార్వతి గొప్ప వర్చస్సుతో మెరిసిపోతోంది. ఎందుకు? తను తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగినందుకు. పరమేశ్వరుని చే పంపబడిన మహర్షులు హిమాలయానికి వచ్చారు. హిమవంతుడు వారిని సత్కరించి, మీరు ఏ కార్యమై వచ్చారు అని వినయంగా ప్రార్థించాడు. రాజా, మేము శివుని ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాం. నీ కుమార్తెను ఒకసారి చూపించు అన్నారు మహర్షులు. అనగానే హిమవంతుడు పార్వతిని తీసుకుని వచ్చి చూపించాడు. పార్వతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, మహాత్ములారా, నా కూతురిని మహేశ్వరునికి ఇచ్చి వివాహం చేయటం నాకు సమ్మతం కాదు అని మహర్షులతో చెప్పాడు. రాజా, నీకు శివపార్వతుల మహిమ తెలీదు. మా మాట మన్నించి పార్వతిని శివునికి ఇచ్చి వివాహం చెయ్యి. పార్వతి రుద్రుణ్ణి ఆరాధించింది, రుద్రుడు ఈమెను వరించాడు అని మహర్షులు పలుకుగా, ఋషిపుంగవులారా, నా కూతుర్ని ఒక్కసారి చూడండి. ఈ సుందరాంగిని ఆ మహేశునికి ఇచ్చి ఏ విధంగా వివాహం చేయమంటారు అని హిమవంతుడు ప్రశ్నించగానే
మహర్షులు పార్వతి సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఏమీ మాట్లాడకుండా తిరిగి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళి, దేవా, హిమవంతుడు నీకు వివాహం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళు. అక్కడ చేయనని చెప్పాడు, కానీ వీళ్ళు ఎక్కడికో చేయని చెప్పారు. హిమవంతుడు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని మహర్షులు విన్నవించగానే మహేశుడు నవ్వి, మహానుభావులారా, నేను ఇంతకు ముందు వివాహం చూసిగాని వినిగాని ఉండలేదు. ఏం చెయ్యాలో ఎలా చేయాలో నాకెలా తెలుస్తుంది, మీరే చెప్పండి అంటాడు మహేశ్వరుడు. మహర్షులు నవ్వుకుని, దేవా, నీ వివాహానికి విష్ణువుని, బ్రహ్మని, ఇంద్రుణ్ణి పిలుచుకునిరా. అదేవిధంగా దేవతలు, అప్సరసలు, కిన్నెరలు, విద్యాధరులు వాళ్ళందరినీ ఆహ్వానించు అని చెప్పగానే మహేశ్వరుడు నారదుడిని పిలిచి అందరినీ ఆహ్వానించమని పంపించాడు. నారదుడు మహేశుని మాటలు విని శిరసావహించి వైకుంఠానికి వెళ్ళాడు. మహావిష్ణు, మీరు పరమేశ్వరుని వివాహానికి వెంటనే తరలి రండి అని నారదుడు విన్నవించగానే శ్రీ మహావిష్ణువు నవ్వి, శూలధారికి వివాహంపై మనస్సు ఎప్పుడు మళ్ళింది అని అడుగుతాడు. నారదుడు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. వెంటనే మహావిష్ణువు గరుత్మంతుడిని ఎక్కి మహేశ్వరు దగ్గరికి వచ్చాడు. శివుడు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పాడు. ఇద్దరూ ఒకచోట ప్రశాంతంగా కూర్చున్నారు. హే మహావిష్ణు, నేను పార్వతి చేత జయించబడ్డాను. వివాహం చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్తున్నాను. ఇంతకు ముందు సతీదేవిని వివాహం చేసుకునేటప్పుడు సంకల్ప విధితోనే వివాహం జరిగింది. అప్పుడు పాణిగ్రహణం చెయ్యలేదు. పాణిగ్రహణోచిత కార్యం నాకు తెలీదు అని మహేశుడు చెప్పగానే ఇంద్ర, బ్రహ్మ, మహావిష్ణువులు బయలుదేరారు. బ్రహ్మ దగ్గర ఉండి శంకరునిచే నాందిముఖం అనే కర్మను చేయించాడు. కశ్యపుడు గ్రహాలను పూజించాడు. అత్రి, గౌతములు మొదలైన మహర్షులు అభ్యంగన స్నానం చేయించారు. మహేశ్వరుని ఒంటిపై ఉన్న సర్పాలన్నీ బంగారు ఆభరణాలుగా మారాయి. దేవతలు వెంటరాగా మహేశుడు హిమాలయాలకు బయలుదేరాడు. శివుని వివాహం చూడటానికి చండి బయలుదేరింది. ఆమె వెనకాల భూతగణాలన్నీ బయలుదేరాయి. దేవతలు, శివగణాలు వెనక నడుస్తున్నారు. విష్ణువు, లక్ష్మీదేవి శివుని వెంట ఉన్నారు. బ్రహ్మ తన వాహనంపై వస్తున్నాడు. ఇంతమంది వెంటరాగా మహేశుడు పర్వతరాజు దగ్గరికి వెళ్ళాడు. హిమవంతుని చేత సత్కరించబడిన దేవతలు తమ పరివారంతో సహా వారికి ఏర్పాటు చేసిన భవనాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. శంకరుడు నివసిస్తున్న భవనానికి మేనక వచ్చి మహేశ్వరుని వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయింది. పార్వతి వర్ణించిన దానికంటే పరమశివుడు అందంగా ఉండటం చూసి మేనక ఆశ్చర్యపోయింది. ఇంతలో మహేశ్వరుణ్ణి పరిణయ వేదికకు తీసుకురావటానికి పర్వతాలన్నీ తన భార్యలతో సహా అక్కడికి వచ్చారు. వివాహానికి చండి ముందుగా బయలుదేరింది. ఆమె వెనకాల భైరవులు, భూత ప్రేత పిశాచాలు బయలుదేరాయి. వాళ్ళని చూసి విష్ణువు నవ్వి, శివ, ఈ గణాలన్నీ నీ దగ్గరే ఉంచు అని శివుడికి చెప్పాడు. శివుడు చండిని చూసి, చండి, వివాహం అయ్యేంత వరకు అక్కడికి రాకు, ఇక్కడే ఉండు అని చెప్పాడు. దాంతో చండికి, ఇతర గణాలకి కోపం వచ్చింది. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ మేము ఉంటాం కదా, మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నావు అని చండి విష్ణువుని కోపంగా అడుగుతుంది. మీరు కోపగించుకోకండి, అందరినీ ఉద్దేశించే చెప్పాను అని విష్ణువు చెప్పగానే రుద్రగణాలు కోపంతో ఒక పక్కకి వెళ్ళిపోయాయి. ఇంతలో హిమవంతుని మంత్రులు వాద్య ఘోషతో అక్కడికి వచ్చారు. మహేశ్వరునికి మంగళ స్నానాలు చేయించారు. అరుంధతి, అనసూయ, లక్ష్మి మొదలైన వాళ్ళు కూడా వస్తున్నారు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, అగ్ని, లోకపాలురు, మహర్షులు చుట్టూ ఉన్నారు. దేవతలు మహేశ్వరుని స్తుతిస్తూ ఉండగానే యజ్ఞవేదిక వద్దకు చేరుకున్నారు. అన్ని ఆభరణాలు ధరించి పార్వతి అక్కడే ఉంది. బృహస్పతి లగ్న సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఘటికాలయం దగ్గర గర్గుడు కూర్చుని ఉన్నాడు. పెరుగు, అక్షతలు, దర్భలు తీసుకుని పార్వతి పరమేశ్వరుణ్ణి పూజిస్తోంది. తాను ఎవరి కోసం తపస్సు చేసిందో అటువంటి పరమేశ్వరుడు తన ఎదుటే ఉన్నాడు. పార్వతి మనస్సు ఆనందంతో నిండిపోయింది. నారదుడు, సనకాది మహర్షులు శివుని చుట్టూ చేరి, నీవు కూడా పార్వతిని పూజించు అని చెప్పారు. శివుడు అర్ఘ్యం, అక్షంతలు తీసుకుని పార్వతిని పూజించాడు. ఈ సన్నివేశాన్ని చూసి ముల్లోకాలు ఆనందంతో నిండిపోయాయి. హిమవంతుడు మేనకతో కలిసి కన్యాదానం చేయటానికి వచ్చాడు. గర్గుడు పురోహితుడుగా ఉండి, నాయనా, నీ కులగోత్రాలు చెప్పు అని శివుణ్ణి అడిగాడు.
నారదుడు సాక్షాత్తు భగవంతుని గోత్రం చెప్పమని అడిగారు కదా. పరమశివుని గోత్రం కులము నాదమే, ఓంకారం అన్నమాట. శివుడు నాదాన్ని ప్రతిష్ఠించాడు. నాదము శివుని యందు ప్రతిష్ఠితమైంది కనుక నాదమయుడైన శివుడు నాదం ద్వారానే పొందబడతాడు. బ్రహ్మాది దేవతలే శివుని గోత్రం తెలుసుకోలేరు, ఇక మిగిలిన వారి మాట ఎందుకు? నీ అల్లుడగు శివునికి కులము లేదు, రూపం లేదు, గోత్రం లేదు. ఈ విషయంలో విజ్ఞులైన వారు విమర్శ చేయకూడదు. హిమోత్పర్వతమా, నీ పుత్రిక నిజంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించింది. వీరిద్దరి నుంచే విశ్వం ఉత్పన్నమైంది. అదంతా కూడా ఈ విశ్వమంతా వీరిలోనే నిలిచి ఉన్నది అని నారదుడు చెప్పగానే ఇంద్రాది దేవతలు, ఋషులు, హిమవంతుడు అందరూ బాగు బాగు, శభాష్ అని చెప్పి అంటారు. మేరువు మొదలైన పర్వతాలు హిమవంతుడి చుట్టూ చేరి, పర్వతరాజా, నీ భాగ్యం చేత మహాత్ముడు శివుడు నీకు లభించాడు. ఏమీ అనుమానించకుండా వివాహం చెయ్యి అని పార్వతి యొక్క తండ్రి హిమవంతుడికి మిగిలిన పర్వతాలన్నీ నచ్చ చెప్పాయి. ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర అని చెప్పి హిమవంతుడు పార్వతిని, మహేశ్వరునికి కన్యాదానం చేశాడు. కశ్యపుడు అగ్నిని ఆహ్వానించాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో బ్రహ్మ పార్వతి కాలిగోటి కాంతిని చూసి మోహావేశుడయ్యాడు. ఆ సమయంలో వాలఖిల్యులు అనే ఋషులు వేల కొలది జన్మించారు. వీరు గంధమాదన పర్వతం పైకి వెళ్ళండి, మీరు ఇక్కడ నిలవద్దు అని ఆ వాలఖిల్యులని, అంటే పొట్టిగా చిన్నగా ఉంటారు వాళ్ళు, చెట్ల కొమ్మలకి తిరగ, అంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు వాలఖిల్యులు. ఇది భాగవతంలో వస్తుంది. జరత్కారుడు, జరిత, మనం ఖాండవ దహన సమయంలో ఈ వాలఖిల్యుల ప్రస్తావన కూడా వస్తుంది అనమాట. మీరు గంధమాదన పర్వతం పైకి వెళ్ళండి, ఇక్కడ నిలవద్దు అంటాడు నారదుడు ఆదేశించాడు. వెంటనే వాలఖిల్యులు గంధమాదన పర్వతం మీదకి వెళ్లారు. బ్రాహ్మణులు మహేశ్వరునికి శాంతి పాఠాలు చెప్పారు. ఋషిపత్నులు నీరాజనమిచ్చారు. హిమవంతుడు బ్రహ్మాది దేవతలందరినీ సత్కరించాడు. మహేశ్వరుడు అందరినీ సత్కరించి పంపాడు. పార్వతీ పరమేశ్వరులు గంధమాదన పర్వతంపై ఏకాంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారు అనుభవిస్తున్న సంసార సుఖం వల్ల బ్రహ్మాది దేవతలు కార్యకార్య స్థితి తెలియకుండా ఉన్నారు. పరమేశ్వరుని రేతస్సు వలన జగత్తంతా నశించిపోయింది. బ్రహ్మ, విష్ణువు, అగ్నిదేవుణ్ణి స్మరించారు. అగ్ని వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ద్వారం దగ్గర నందీశ్వరుడున్నాడు. అగ్ని నంది అనుమతితో శివుని మందిరంలోకి ప్రవేశించాడు. చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని అమ్మా భిక్షం అన్నాడు. అగ్ని ప్రార్థించాడు. పార్వతి స్వయంగా భిక్ష వేయటానికి గుమ్మం దగ్గరికి వచ్చింది. ఈ విధంగా పార్వతి పరమేశ్వరుణ్ణి వీడినందుకు కుశివునికి కోపం వచ్చి భైరవమూర్తివై త్రిశూలం చేత పట్టుకుని అగ్నిని సంహరించడానికి బయటకు వచ్చాడు. పార్వతి పరమేశ్వరుణ్ణి అడ్డగించింది. అగ్నియే జాతవేదస అని చెప్పి పార్వతి అగ్నికి దానం చేస్తుంది. భిక్షుక వేషంలో ఉన్న అగ్ని తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. పార్వతి కోపగించి, నీవు నా శాపం వల్ల నువ్వు సర్వభక్షకుడికి అవుతావు. ఎందుకంటే తను ఇచ్చిన దానం, అగ్ని రూపం అక్కడ రాలేదు, భిక్షుక వేషంలో వచ్చాడు కదా, దాంతో కోపం అనమాట. నువ్వు సర్వభక్షకుడి అవుతావు అని శపిస్తుంది. శివుని రేతస్సుని మొదట నువ్వే భక్షిస్తావు అని పార్వతి కూడా చెప్తుంది. అందుకోసమే అగ్ని ఇక్కడికి వచ్చాడు. అగ్ని శివుని రేతస్సును భక్షించి బ్రహ్మాది దేవతల దగ్గరకు వచ్చి జరిగిన వృత్తాంతం వివరించి చెప్తాడు. ఈ ప్రభావం వల్ల ఇంద్రాది దేవతలన్నీ, దేవగణాలన్నీ గర్భం ధరించాయి. దాంతో దేవతలందరూ భయపడి శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు. శ్రీ మహావిష్ణువు వారందరినీ చూసినవి, దేవతలారా మీరు పరమేశ్వరుని స్తుతించండి అంటారు. దేవతలు ప్రార్థిస్తే, దేవతలారా అగ్ని హవిస్సుచే మీరు స్వీకరించిన రేతస్సును కక్కివేయండి అని పరమాత్మ ఆజ్ఞాపించాడు. వెంటనే దేవతలందరూ ఆ రేతస్సుని కక్కేస్తారు. అంతా కలిపి ఆ రేతస్సు మేలిమి బంగారు కాంతితో ఉంటుంది. అగ్నికి శివరేతస్సు నుండి ముక్తి లభించలేదు. అగ్ని చాలా భయపడుతూ, శివ, మహేశ, అందరికీ మోక్షాన్ని కలిగించి నాకు మార్గోపాయాన్ని వివరించలేదేంటి అని ప్రార్థిస్తాడు. నీవు ఈ రేతస్సును యోనిలో విడిచిపెట్టు అని పరమేశ్వరుడు పలకగా, మహత్తరమైన ఈ రేతస్సును ఎవరు భరిస్తారు అని అగ్ని అడుగుతాడు.
ప్రతి మాసం తపించే వారి శరీరంలో విడిచిపెట్టు అని పరమేశ్వరుడు అగ్నిని ఆదేశించాడు. ఈ మాటలు విని అగ్ని గొప్ప వర్చస్సుతో బ్రహ్మీ ముహూర్తంలో ఆసీనుడై ఉన్నాడు. ఉదయాన్నే ఋషిపత్తులు లేచి స్త్రీలు స్నానం చేసి చలి కాచుకుందామని అగ్ని దగ్గరికి చేరుతుండగా అరుంధతి ఆ స్త్రీలను వారించింది. అయినా ఋషిపత్నులు అరుంధతి మాటలు వినకుండా ఆ అగ్ని సమీపంలో కూర్చున్నారు. ఆ అగ్నిలోని శివరేతస్సు అణువులుగా ఆ స్త్రీల శరీరంలో పడి రోమకూపం గుండా వారి గర్భంలో ప్రవేశించింది. అప్పుడు అగ్ని రేతస్సు లేనివాడై తాను విముక్తి పొంది విశ్రాంతిగా ఉన్నాడు. శివపత్నులు శివుని రేతస్సును ధరించి ఆశ్రమాలకు చేరారు. ఋషులు తమ దివ్య దృష్టితో చూసి జరిగిన విషయాన్ని గమనించారు. తమ పత్నులని శపించారు. వారే కృత్తికలు. ఆ కృత్తికలు ఆకాశంలో సంచరిస్తూ తమలోని వీర్యాన్ని హిమవత్ పర్వతం వెనక భాగంలో ఉన్న వెదురువనంలో వదిలిపెట్టారు. రెల్లువనం అంటారు, వెదురువనం అని కూడా అంటారు. ఆ రేతస్సు క్రమక్రమంగా 6 ముఖాలు కల బాలుడుగా పెరిగాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలు ఆనందించారు. గర్భుడు ఆ బాలుడిని తీసుకురమ్మనమని ఆజ్ఞాపించాడు. ఆ బాలుడు శివరేతస్సు వల్ల జన్మించాడని, ఇతన్ని షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు అని, కార్తికేయుడు అని గర్భుడు అందరికీ వివరించి చెప్పాడు. షణ్ముఖుడు అవతరించాడని తెలియగానే పార్వతి హృదయంలో మాతృభావం పెళ్లిబుకింది. ప్రభు, ఈ రోజు నా హృదయంలో మాతృభావం పెళ్లిబుకుతోంది, కారణం ఏంటో తెలియటం లేదు అని పరమేశ్వరుడికి విన్నవించుకోగా మహేశుడు ఏమీ తెలియని వాళ్ళ అలా కూర్చుని ఉంటాడు. నారదుడు ప్రవేశించి కుమారస్వామి జననం గురించి అందరికీ చెప్పాడు. ఈ వార్త వినగానే గంధర్వులు గానం చేశారు. ఈ విషయం తెలుసుకుని పర్వతుడు తమ ప్రాంతాన్ని పతాకాలతో తోరణాలతో అలంకరించాడు. శివుడు దేవగణాలను, ఋషులను, యక్షులను, గంధర్వులను తీసుకుని గంగా నది ఒడ్డుకు చేరుకున్నాడు. వీరభద్రుడి గణాలు అనేక వాయిద్యాలు వాయిస్తున్నాయి. చక్కని చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న బాలుణ్ణి చూసి అందరూ నమస్కరించారు. పార్వతి పరమేశ్వర్లు అక్కడ చేరుకున్నారు. పార్వతి కార్తికేయుని ఎత్తుకుని చనుబాలివ్వటం ప్రారంభించింది. శివుడు ఆ బాలుణ్ణి ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నాడు. నారద, నా మాటలుగా ఇంద్రునిగా చెప్పు, ఇంతకు ముందు ముచుకుందుణ్ణి ఆశ్రయించి అమరావతిని పొందావు. ఇప్పుడు ఈ బాలుణ్ణి అడ్డం పెట్టుకుని నాతో యుద్ధం చెయ్యాలని అనుకుంటున్నావు. నిన్ను, నీ లోకపాలకులను నేను సంహరిస్తాను, జాగ్రత్తగా ఉండు అని తారకాసురుడు ఇంద్రునికి రాయబారం పంపించాడు. నారదుడు ఇంద్రుణ్ణి సమీపించి దేవతలందరినీ సమావేశపరిచి తారకుని సందేశాన్ని చెప్తాడు. అయినా మీరెవరూ భయపడకండి, కుమారస్వామి తారకుణ్ణి సంహరిస్తాడు అని ధైర్యం చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. కుమారస్వామి ఇంద్రుడు ఇచ్చిన ఏనుగుని ఎక్కి యుద్ధరంగానికి బయలుదేరాడు. గంగా యమునల మధ్య భాగంలో అంతర్వేదిలో షణ్ముఖుడికి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తారకుడు పాతాళం నుండి తన సైన్యాన్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. చతురంగ బలాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ముచుకుందుడు తారకాసుని ఎదపై కత్తితో బలంగా కొట్టాడు. మూర్ఖుడా, నీవు మనుషుడువు, నీతో నేను యుద్ధం చెయ్యను అంటాడు తారకుడు. దైత్యరాజా, నా కత్తి దెబ్బతిని నా ఎదురు నువ్వు నిలబడలేవు, చూడు నా బలం అంటూ ముచుకుందుడు ముందుకు ఉరికాడు. వెంటనే తారకుడు తన శక్తిని ప్రయోగించాడు. ముచుకుందుడు యుద్ధరంగంలో నేలకు ఒరిగిపోయాడు. తన ధనస్సును ఎక్కుపెట్టి తారకుని సంహరించడానికి ముచుకుందుడు సిద్ధమవుతుండగా నారదుడు అక్కడికి వచ్చి, ముచుకుందా, నిలు అంటాడు. ముచుకుందుడు అంటే, నువ్వు యుద్ధం చేయటానికి నీకు అర్హత లేదు, ఉండు అంటాడు. ముచుకుందుడు యుద్ధాన్ని విరమించుకున్నాడు. రాక్షసులు భేరీ వాయిద్యాలు మోయిస్తూ దేవతలను చూసి నవ్వుతూ యుద్ధానికి ముందుకొస్తున్నారు రాక్షసులు. వీరభద్రుడు యుద్ధరంగంలో ముందుకు వచ్చి తారకుణ్ణి ఎదుర్కొంటాడు. దేవతలు అతని వెంట ఉంటారు. ప్రమథులు, వీరభద్రాది గణాలు కుమారస్వామి వెంట ఉంటారు. వీరభద్రుడు త్రిశూలంతో తారకుణ్ణి పొడవుగా తారకుడు ఒక్కసారి మూర్ఛపోతాడు. వెంటనే తేరుకుని వీరభద్రుడిని ఒక్క దెబ్బ కొడతాడు. ఈ విధంగా వారిద్దరూ యుద్ధం చేయటం మొదలు పెట్టారు. దేవతలు ప్రేక్షకుల్లా చూస్తున్నారు. తారకుడి జన్మ రహస్యాన్ని నారదుడు వచ్చి వీరభద్రునికి చెప్తాడు. అయినా వినిపించుకోకుండా వీరభద్రుడు తారకుడితో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎంతమంది యుద్ధం చేసినా తారకుడు చనిపోడు. ఎవరు చేయాలి? షణ్ముఖుడే చెయ్యాలి.
కార్తికేయుడు. దేవతల చేతిలో రాక్షసులు పరాజయాన్ని చూస్తున్నారు. రాక్షసులు తారకాసురుడిని చేరి తమ బాధలు చెప్పుకుంటున్నారు. తారకుడు తన భుజబలాన్ని పెంచి దేవతలతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో దేవతా గణాలన్నీ సంహరించబడుతున్నాయి. విష్ణువు ఈ సన్నివేశాన్ని చూసి, కార్తికేయ, ఈ పాపిని నువ్వు తప్ప ఇతరులు ఎవరు సంహరించలేరు, యుద్ధానికి సన్నిద్ధంగా అని విష్ణువు చెప్తాడు. కుమారస్వామి యుద్ధరంగానికి ఒక ఉల్కలాగా ప్రవేశించాడు. అతన్ని చూసి తారకుడు, ఇతంతో నేనే యుద్ధం చేస్తాను, నేనే ఆ బాలుల్ని సంహరిస్తాను అని చెప్పి యుద్ధరంగంలో ప్రవేశిస్తూనే, మీ కుమారుణ్ణి ముందు పెట్టుకుని యుద్ధం చేస్తున్నారు, మీకు సిగ్గులేదా? నా చేతిలో మీ కుమారుడు వధించబడతాడు అని తారకుడు అరుస్తూ యుద్ధానికి వచ్చాడు. వస్తూనే తారకుడు ఇంద్రుడిపైకి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుతంతో తారకుడిని ఒక్క దెబ్బ కొట్టాడు. తారకుడు మారు మాట లేకుండా కింద పడ్డాడు. తారకుడు లేచి శక్తితో తన శక్తి అనే ఆయుధంతో ఐరావతాన్ని కొట్టాడు. అప్పుడు ఇంద్రుడు కింద పడతాడు. తారకుడు ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధాన్ని లాక్కుని మరికొన్ని దెబ్బలు ఇంద్రుడిని కొడతాడు. వీరభద్రుడు ఇంద్రుడిని రక్షించాలని త్రిశూలం ఎత్తి తారకాసుని కొడతాడు. ఆ శూలం దెబ్బకి తారకుడు కింద పడతాడు. తారకుడు తన శక్తితో వీరభద్రుడిని వక్షస్థలంపై కొడతాడు. వీరభద్రుడు కింద పడిపోయాడు. వీరభద్రుడు పైకి లేచి తారకుడిని సంహరించడానికి సిద్ధమవుతూ ఉండగా కుమారస్వామి ఆప్ చేస్తాడు. కుమారస్వామి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఒకరినొకరు గాయపరుచుకున్నారు. వివిధ ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. కుమారస్వామి మనస్సులో శివుణ్ణి, తల్లిని తలచి ప్రార్థించి, తల్లిదండ్రులను ప్రార్థించి ఆ శక్తితో తారకుణ్ణి సంహరించాడు. దేవతలందరూ కుమారస్వామికి నీరాజనం ఇచ్చారు. శ్వేతుడు అనే రాజు ధర్మబుద్ధితో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అదే విధంగా భక్తితో శివుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ రాజు పరిపాలిస్తుండగా ఆదివ్యాధులు అనే బాధలు, అంటే ఎటువంటి వ్యాధులు కూడా ఆ రాజ్యంలో లేవు, ఉపద్రవాలు లేవు. ఈ విధంగా శ్వేతుడు రాజ్య పరిపాలన చేస్తుంటే మరణ సమయం ఆసన్నమైంది శ్వేతుడికి. అతన్ని తీసుకురమ్మనమని యముడు తమ దూతలను భూలోకానికి పంపారు. యమభటులు శ్వేతుని దగ్గరికి వచ్చారు, కానీ అతన్ని ఏమీ చేయలేకపోయారు. యమధర్మరాజు స్వయంగా శ్వేతుని దగ్గరికి వచ్చాడు. తన దండాన్ని పైకెత్తాడు. యముడు చిత్రంలో బొమ్మలాగా అలా నిలబడిపోయాడు. కాలం కూడా ఖడ్గం, చర్మం ధరించి అక్కడికి వచ్చాడు. కాలకేయుడు గుమ్మం దగ్గర ఉన్న యముడిని చూసి, ఓ యమధర్మరాజా, ఈ శ్వేతుడిని ఎందుకు తీసుకుని వెళ్ళటం లేదు? కాలం దాటనీయకు అంటాడు. ఓ కాలమా, నీ ఆజ్ఞాన్ని పాటిస్తాను, కానీ ఈ వ్యక్తి మాకు లొంగేవాడు కాదు, నిత్య శివభక్తుడితను. శివుని భయం వల్ల మేము ఈ విధంగా ఉండిపోయాము అంటే శివభక్తి గురించి వివరిస్తూ యముడు కాలుడికి చెప్తాడు. కాలుడికి కోపం వచ్చింది. ఖడ్గం తీసుకుని శివాలయంలోకి ప్రవేశించాడు. శివుడు కాలుడిని చూశాడు. కాలుడు శివుని చూపులకి దగ్ధమైపోయాడు. దేవతలందరూ అక్కడికి వచ్చారు. శ్వేతుడు తన ధ్యానం నుంచి అప్పుడే కళ్ళు తెరిచి రుద్రుని చూసి నమస్కరించాడు. రాజా, ఈ కాలుని నీ కొరకే దహించాను అని శివుడు పలకగానే, పరమశివ, ఇతడు చేసిన అపరాధం ఏమిటి అని శ్వేతుడు రుద్రుని వినయంగా అడుగుతాడు. మహారాజా, ఈ కాలుడు అన్ని ప్రాణులని భక్షిస్తూ ఉంటాడు. కాలుడు అంటే మృత్యు అన్నమాట. ఆ క్రూరుడు నిన్ను కూడా తినటానికి ఇక్కడికి వచ్చాడు. నీ క్షేమాన్ని కోరి నేనే దహించాను. పాపులు, అధర్మవర్తనులు, లోక సంహారకులు, పాషండులు వారందరూ నా చేత సంహరించబడతారు అని రుద్రుడు చెప్పాడు. మహేశ్వర, నీకు తెలియంది కాదు, ఈ కాలం వల్ల కొందరు ధర్మాన్ని, మరికొందరు భక్తిని, కొందరి జ్ఞానాన్ని, కొందరు ఆధ్యాత్మికతలైన మోక్షాన్ని పొందుతున్నారు. ఈ చరాచరాలన్నిటినీ కూడా కాలమే హరిస్తోంది. ఈ కాలమే ప్రాణాలని సృష్టిస్తోంది. అందువల్ల ఈ కాలాన్ని తిరిగి బ్రతికించు. నా కోసం సంహరించావు కదా, కానీ నువ్వు ఈ కాలాన్ని బ్రతికించు అని శ్వేతుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. శ్వేతుని కోరికను అనుసరించి శివుడు కాలుడిని బతికించాడు. ఇప్పుడు కాలుడి యొక్క స్థుతి అది రేపు మనం చెప్తాం.